ఇక రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్ లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది. గత కొంతకాలంగా చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్ లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్ 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్ లో సార్. అదే విధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే స్లమ్లలో తీసుకున్నట్టయితే రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే 44.4 కాంగ్రెస్, 38.3 బీఆర్ఎస్, 17.1 బీజేపీ. సో ఇక్కడ 6.1% కాంగ్రెస్ లీడ్ లో ఉంది సార్. రహమత్ నగర్ డివిజన్ లో 6.7 కాంగ్రెస్ లీడ్ లో ఉంది, బస్తీకి వచ్చేసరికల్లా 6.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. రహమత్ నగర్ జెండాలు ఎటువైపు రెపరెపలాడుతున్నాయో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ గడిచిన ఎలక్షన్స్ లో 44.7% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 45.6%, అంటే ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.9% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్ కి వచ్చే పనితే రహమత్ నగర్ లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్ లో ఉంటే ఈ ఎలక్షన్స్ లో 51.1%, అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి. అలాగే బీజేపీకి వచ్చే పనితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% కంటే వచ్చింది రహమత్ నగర్ లో బీజేపీకి. సో ఓవరాల్ గా ఇప్పుడు రహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్ కి 45.6%, అలాగే కాంగ్రెస్ కి 51.1% తో ఖచ్చితంగా రహమత్ నగర్ %% పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంఠాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్ లో రహమత్ నగర్ మోర్ దెన్ %% వస్తుందని, అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ కి వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఇది రహమత్ నగర్ పొజిషన్.